గ్రామం. నా పేరు బొంతల రవీందర్. హిమ్మత్నగర్ గ్రామం. ప్రజెంట్ వార్డ్ నెంబర్ను 4వ వార్డ్ నెంబర్ నేను. నా పేరు బొంతల రవీందర్. మా తమ్ముడి పేరు బొంతల తిరుపతి. మా ఇద్దరి మధ్యలో భూ వివాదం జరుగుతుంది. జరిగితే మీ ఇద్దరి మధ్య ఒప్పందం ప్రకారం మేము భూమి ఒప్పుకున్న తర్వాత పెద్ద మనుషులు అందరూ అట్లా కాదని ఏం చేశారు, మేము ఒక పెద్ద మనుషులు మా దగ్గర చెప్పినట్టు మీరు వినాలని అక్కడికి పిలిచారు. పంచాయతీ పిలిస్తే నాకు సంబంధం లేదని చెప్పినా కూడా 10,000 రూపాయల డిపాజిట్ తీసుకొని మేము చేసిన తీర్పు ఒప్పుకోవాలంటే దాని ప్రకారంగా మేము ఒప్పుకున్నాం. ప్రజెంట్ తీర్పే ఒప్పుకున్నాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరే రకంగా చేస్తే మాకు సంబంధం లేదు. అది నా ప్రకారం నేనే ఉంటాను. మా ఒప్పందం ప్రకారం ఈ మధ్యలో పెద్ద మనుషులు వచ్చి మాకు ఈ లొల్లి తయారు చేశారు. లొల్లి తయారు చేస్తే ఏమైంది, నేను శ్రీకాంత్కు ఫోన్ చేసిన. శ్రీకాంత్కు ఇట్లా మా పెద్ద మనుషులు ఇట్లా అంటాను, వీళ్ళు రావద్దు ఇక్కడికి అని చెప్తే హిమ్మత్నగర్ సరే బాబాయ్ రేపు రా మాట్లాడదాం అన్నాడు. నేను పొద్దున లేచి హిమ్మత్నగర్ గ్రామ పంచాయతీ వద్దకు వెళ్ళి అక్కడికి వెళ్ళి బండి దిగంగానే ముగ్గురు లకోట వెంకన్న, మేక సంపత్, మేక ప్రభాకర్ ముగ్గురు వాళ్ళు బండి దిగంగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదైనా మేము చెప్పినట్టు ఒప్పుకుంటలేవని ఇష్ట ప్రకారంగా ఇక్కడ గుద్దిండు. ఇక్కడ గుద్దితే కన్ను పోతాండే కొంచెం. అయితే ఈ ముగ్గురు కలిసి బొక్కలు అవి పక్క బొక్కలల్లో మొత్తం గుద్దితే సేలలే. గ్రామ ప్రజలు 20 మంది ఉన్నారు. ఎందరు ఆపినా కూడా అక్కడ ఆగలేదు. ఆగకుండా కూడా సరే వద్దని నన్ను బయటికి పంపించారు. నేను చెప్పులు ఇడిచి కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు మెడల మీద నన్ను హిమ్మత్నగర్ ఊళ్ళో నేను ముఖం ఎత్తుకోకుండా నేను చనిపోయేటానికి సిద్ధంగా ఉన్నా. నాకు దీనికి న్యాయం జరగాలని నేను ఏం చెప్తే నీ ఇష్ట ప్రకారం చేసుకోమని సర్పంచ్ అన్నాడు. సర్పంచ్ అన్న వల్ల నేను ఎస్ఐ గారికి ఒక కంప్లైంట్ ఇస్తానని నిన్న వచ్చి కంప్లైంట్ రాసుకొని ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సార్ నాకు ఇట్లా నొప్పులు ఉన్నాయి, తెలియదని చెప్పిన తర్వాత సరే నువ్వు హాస్పిటల్కి వెళ్ళమని అన్నారు. హాస్పిటల్ వెళ్ళి ఓపీ తీసుకురా అని మీరు చూపించుకొని అని చెప్తే జమ్మిగుంటకి వెళ్తే అక్కడ టెస్టులు చేసి ఇంజక్షన్లు వేసిన తర్వాత నాకు ఎక్స్రే స్కానింగ్ రాసింది. అక్కడ నుండి కరీంనగర్ అన్న వాళ్ళు కరీంనగర్కి వెళ్ళిన, అక్కడ కూడా రిపోర్ట్లు తీసుకున్నా. నా సెల్లులో రిపోర్ట్లు ఉన్నాయి. దాని ప్రకారంగా వచ్చిన. ఇప్పుడు మీ మీడియా ముందుకు వచ్చిన ఎస్ఐ గారు కానీ మీడియా వాళ్ళు, వార్తాపత్రిక వాళ్ళు, ఎవరైనా కూడా ప్రెస్ వాళ్ళు అందరూ నాకు న్యాయం జరగాలని మీకు చేతులెత్తి మొక్కుతాను. అంటే ఎస్ఐ గారు ఏమన్నా